భారతదేశంలో మహిళలకి కొంత ప్రత్యేక స్థానం కూడా ఇస్తారు, గౌరవం కూడా ఉంది. కొన్ని శతాబ్దాలుగా ప్రాచీన కాలంలో మహిళలు అణచివేతకు గురైన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళని కూడా సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఒక గౌరవంగా వారిని మనం చూడాలన్న ఆలోచనతో భారత ప్రభుత్వం వారికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ వారికి ఇవ్వడం కూడా, గౌరవాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. వారి కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావడం కూడా జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీరందరూ కూడా చాలా కాలం నుంచి, పురాతనంగా చాలా కాలం నుంచి కూడా వారందరూ కూడా కొంత అణచివేతకు గురి కాబడినారన్న ఉద్దేశంతో వారిని కూడా ఎంకరేజ్ చేయాలా, వారికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలా అన్నది మన రాజ్యాంగంలో కానీ మన ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరి ఇక్కడ ఈ 2 రోజుల్లో ఇక్కడ చూస్తే ఒక బీసీ మహిళ చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా తాడికొండ దగ్గర ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీటీసీ అయినటువంటి కల్పన అనే ఒక మహిళ, ఈ ఇద్దరి మీద కూడా చిలకలూరుపేటలో చూస్తే ఆమె ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. మరి ఒక బీసీ మహిళ, ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకురాలు, ఇంకొక పక్క చూస్తే ఒక దళిత నాయకురాలు, ఒక ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి కల్పన, వీరిద్దరినీ కూడా గడిచిన 2 రోజులుగా వారికి జరిగినటువంటి అవమానం కానీ, వారి మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తే ఈరోజు సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఆమెను నెట్టేసేసి ఆమె కారులోకి బలవంతంగా లోపలికి పోలీస్ అధికారులు వెళ్ళినటువంటి తీరైతే చాలా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదేవిధంగా రెండవది తాడికొండలో జరిగినటువంటి కల్పన గారి విషయంలో అర్ధరాత్రి 3:30 సమయంలో ఇంట్లోకి చొరబడి 20 మంది పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కొస్తా ఉన్నప్పుడు ఆమె నైటీ వేసుకుంటే చీర కట్టుకుంటాను అంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ అక్కడ నిలబడి, అయ్యా నా బిడ్డ కోక కట్టుకొని వస్తుంది అని చెప్పి ఆమె ప్రాధేయపడి ఆ పోలీసుల కాళ్ళ మీద పడతా ఉంటే, ఆ చీర తెచ్చివ్వండి మేము కారులోనే కడతామని చెప్పి మగ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది.